Hello my beauties, welcome back to our YouTube channel Beautybybhavs, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇట్. ఈ వీడియోలో నేను వచ్చేసి ద బెస్ట్ ఆఫ్ బాడీ వాషెస్ అండ్ బెస్ట్ బాడీ లోషన్స్ అయితే చెప్పబోతున్నాను. సో నేను ట్రై చేసిన ప్రోడక్ట్స్ లో నాకు ఏవేవి నచ్చాయో చెప్తాను అండ్ ఏ ప్రోడక్ట్ పైన మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ సేవ్ అవుతుందని కూడా చెప్తాను. అవేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎలాగో వింటర్ సీజన్ కూడా వస్తుంది కదా. సో వింటర్ సీజన్లో మంచి మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్ కానీ బాడీ వాష్ కానీ యూస్ చేసామంటే మన స్కిన్ అనేది బాగా హైడ్రేటింగ్ గా ఉంటుంది. వింటర్లో మనం మంచి బాడీ లోషన్స్ కానీ బాడీ వాషెస్ కానీ యూస్ చేయకపోతే మన స్కిన్ అనేది క్రాక్ అవడం కానీ బ్లీడ్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మనం అఫోర్డబుల్ బాడీ వాష్ గురించి మాట్లాడుకుందాము. సో మీకు అసలు బడ్జెట్ లేదు, ఇప్పుడే ట్రై చేయాలని అనుకుంటున్నాను అంటే పేస్ నుంచి ఒక బాడీ వాష్ అనేది ఉంది. అది ఆల్మోస్ట్ అది 99 రూపీస్ కంతా మనకు వస్తుంది. సో బిగినర్స్ ఖచ్చితంగా అఫోర్డ్ చేయగలుగుతారు. నేనైతే ముందు ఫస్ట్ లో అంతా ఆ బాడీ వాష్ ని యూస్ చేస్తున్నాను, రీసెంట్ గా కూడా యూస్ చేశాను. సో ఆ బాటిల్ అయిపోయింటే ఇంకా పడేసాను. నేను ఇలా డీటెయిల్ వీడియో చేస్తానని అసలు అనుకోలేదు, లేదంటే ఆ బాటిల్ కూడా పెట్టుకునేదాన్ని. ఇది చాలా జెంటల్ గా ఉంటుంది అండ్ మైల్డ్ గా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఫోమింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అఫ్ కోర్స్ అది అఫోర్డబుల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే తప్పకుండా ఆ బాడీ వాష్ ని ట్రై చేయండి. నేనైతే అది హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఒకవేళ బాడీ వాషెస్ ని ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే నార్మల్ లూఫా కంటే ఇలాంటి ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయండి. సో మన స్కిన్ పైన బాగా జెంటల్ గా ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా రిమూవ్ చేస్తుంది. సో దీన్ని మనం ఎలా యూస్ చేయాలంటే, ఇది నేను అమెజాన్ లో నుంచి తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ లోపలే వచ్చింది. 100 రూపీస్ కి 2 వచ్చాయి అనుకుంటా. సో లింక్ ఒకవేళ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, చెక్ చేసుకోవచ్చు. మనకి యూస్ చేయడానికి బాగా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. నార్మల్ గా మనం హ్యాండ్ తో బాడీ వాష్ ని యూస్ చేయడం కంటే ఇలాంటి ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత బాడీ వాషెస్ ని యూస్ చేస్తే మనకి మంచిగా ఉంటుంది అనమాట రిజల్ట్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి FoxTale గురించి మాట్లాడుకుందాం. సో FoxTale వచ్చేసి రీసెంట్ గా వాళ్ళ బాడీ వాషెస్ ని రిలీజ్ చేశారు, బాడీ వాష్ ని రిలీజ్ చేశారు, అలానే బాడీ లోషన్స్ కూడా రిలీజ్ చేశారు సేమ్ రేంజ్ నుంచి. వాటి గురించి మనం బాడీ లోషన్స్ లో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బాడీ వాష్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి FoxTale వల్ల ఆక్వా ప్లంజ్ హైడ్రేటింగ్ బాడీ వాష్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నేను ఇక్కడ వరకు ఉందంతే ప్రోడక్ట్, మిగతా మొత్తం యూజ్ చేసేసాను. చాలా బాగుంటుంది అండ్ ఇది అప్లై చేసుకున్న వెంటనే నాకు ఎందుకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ లైట్గా కూలింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది బాడీ పైన. నాకైతే పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది యాజ్ కంపేర్ టు దిస్. ఇదేంటంటే బాగానే ఉంది కానీ బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఫ్లోరల్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇది బాగానే ఉంది కానీ బట్ నాకు అంత ఇదిగా అనిపించలేదు. నాకైతే ఎస్పెషల్లీ ఇదే బాగా నచ్చింది. సో మీరు ఒకవేళ బాడీ వాషెస్ FoxTale నుంచి ట్రై చేయాలని అనుకుంటున్నారంటే దీన్ని ట్రై చేయండి. సో ఇది కూడా బాగానే ఉంటుంది బట్ దీని ఫ్రేగ్రెన్స్ ఏం మనకి అంత లాంగ్ లాస్టింగ్ గాను ఉండదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఫ్లోరల్ సెంట్ అయితే ఉండదు. సో ఈ రెండిటికి మనకి ఏంటంటే ఇది ఫోమ్ అనేది కొంచెం తక్కువ ఇస్తుంది, బట్ ఇది కొంచెం మనకి దీంతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ ఫోమ్ అనేది ఇస్తుంది అనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 300 అలా వస్తుంది అనమాట. సో 300 కి మనకి 250 ml వస్తుందంటే ఈజీగా మనం దీన్ని 4 to 5 months వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక స్కూప్ అయితే తీసుకుంటాం కాబట్టి ఈజీగా 4 to 5 months దాకా వస్తుంది. సో ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే 4 to 5 months మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైకా వండర్లస్ట్ ఫ్రెంచ్ లావెండర్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఇది నాకు PR లో పంపించారనమాట. ఫస్ట్ దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా క్లాసీగా ఉంటుంది. మనకి కొంచెం ఇది ప్లాస్టిక్ అనమాట, బట్ చూడడానికి గ్లాస్ ఫినిష్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ కి ఉన్నట్టు వీళ్ళు చేశారనమాట, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యేది. సో ఈ బాడీ వాష్ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందంటే, సో ఇది కూడా అంతే మనకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తుంది అనమాట. నేను వచ్చేసి లావెండర్ అంటే కొంచెం ఎక్కువ స్వీట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ మనకి స్వీట్ ఫ్రేగ్రెన్స్ ఏమి ఉండదు కానీ కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే మనకి 300 ml వస్తుంది. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 400 to 500 అలా ఉంటుంది అనమాట. సో 300 ml వస్తుంది కాబట్టి మనం ఈజీగా రోజు యూస్ చేసిన 3 to 4 months వరకు బాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ ప్రోడక్ట్స్. సో మీ అందరూ నన్ను ఫాలో అవుతుంటే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది నాకు ప్లమ్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో నేను వచ్చేసి పెద్ద సైజ్ లో ఇన్వెస్ట్ చేయకుండా చిన్నవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి క్యారమెల్ పాప్కార్న్ గురించి మాట్లాడుకుందాము. ఇది నా ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటుంది. ఫ్రేగ్రెన్స్ కూడా మనకి చాలా స్వీట్ గా ఉంటుంది అండ్ ఫోమింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద ప్రోడక్ట్ పైన కూడా నేను ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ దీని బాడీ లోషన్ కూడా నా దగ్గర ఉంది. ఆ బాడీ లోషన్ కూడా చాలా బాగుంటుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్లమ్ నుంచి మీరు ఈ ప్రోడక్ట్ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా
చాలా బాగుంటుంది. దీన్ని యూజ్ చేసి బాత్ చేసి బయటకు వచ్చారంటే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది బాత్రూమ్ లో అలానే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 minutes దాకా ఫ్రేగ్రెన్స్ అనేది బాత్రూమ్ లో అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ నుంచే నేను ట్రిప్పింగ్ మిమోసా తీసుకున్నాను. ఇదేం నాకు అంతగా నచ్చలేదు. సో నా ఫేవరెట్ వచ్చేసి నేను క్యారమెల్ పాప్కార్న్ చెప్తాను. అండ్ హవాయి రుంబా కూడా బాగుంటుంది, అది కూడా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. బీచీ వైబ్స్ వచ్చినట్టు ఉంటుంది నాకు హవాయి రుంబా బాడీ వాష్ ని యూజ్ చేస్తే ప్లమ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి వెనిలా వైబ్స్ ఉంది, అది కూడా మనకి అంతే చాలా స్వీట్ గా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట. సో ప్లమ్ నుంచి మీరు ట్రై చేయాలని అనుకుంటున్నారంటే నా ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి క్యారమెల్ పాప్కార్న్ ని ట్రై చేయండి, ఆ తర్వాత వెనిలా వైబ్స్ ని ట్రై చేయండి, అండ్ ఆ తర్వాత మీరు హవాయి రుంబాని ట్రై చేయొచ్చు, ఆ తర్వాత మీరు ట్రిప్పింగ్ మిమోసా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ కూడా నాకు పిఆర్ లో పంపించారు, బొటానిక్ హెర్త్ అనమాట ఈ బ్రాండ్ పేరు. సో మీరు చూడొచ్చు నేను ఎంత యూజ్ చేసేసాను, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇలా చిన్న చిన్నగా ఒక మైన్యూట్ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే ఈ పార్టికల్స్ మనకి స్కిన్ పైన ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ అలానే ఉన్నా మనకి బాగా ఎక్స్ఫోలియేషన్ కి యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇది వచ్చేసి ఎప్పుడైనా నా స్కిన్ ట్యాన్ అయినా కానీ లేదా డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువ ఫామ్ అయిపోయాయి అని అనిపించినప్పుడు వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ థ్రైస్ కానీ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇందులో నుంచి మనకి ఫ్రేగ్రెన్స్ కొంచెం మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ ఏం మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండదు. సో ఇది నాకు డెడ్ స్కిన్ సెల్స్ బాగా రిమూవ్ చేస్తుంది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ని అయితే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అఫోర్డబుల్ రేంజ్లో నుంచి నా దగ్గర ఒక రికమెండేషన్ ఉంది, లక్స్ బాడీ వాష్ కూడా ఉందన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది అని ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుందన్నమాట. సో నేను ముందు దాన్ని యూజ్ చేసేదాన్ని. ఒక స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది, దాని నుంచి ఫ్రేగ్రెన్స్ అయితే లాంగ్ లాస్టింగ్గా ఉండదు. అఫోర్డబుల్ రేంజ్ నుంచి మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రేగ్రెన్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలని అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ అదైతే బాగుంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. బిగినర్స్కి అయితే పేర్స్ కానీ లక్స్ కానీ మీరు ఒకవేళ కావాలంటే ట్రై చేయవచ్చు. బాడీ లోషన్స్కి వెళ్ళే ముందు నా దగ్గర ఒక బాడీ ఆయిల్ రికమెండేషన్ ఉందన్నమాట. సో అదేంటంటే ప్లమ్ వాళ్ళది బాడీ ఆయిల్ అనమాట, వెనిలా వైబ్స్. ఇది చాలా బాగుంటుంది. అండ్ మీ వింటర్లో మీ స్కిన్ చాలా డ్రై అయిపోతుందంటే ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. సో ఎంత హైడ్రేటింగ్గా ఉంటుందంటే మన స్కిన్ పైన ఇలా అప్లై చేసుకున్న వెంటనే ఒక మంచి హైడ్రేషన్ ఇచ్చి గ్లాస్ ఫినిష్ ఇస్తుంది అనమాట. సో వింటర్లో ఒక మస్ట్ ట్రై ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లమ్ వల్ల వెనిలా వైబ్స్ బాడీ ఆయిల్ అనమాట. అండ్ ఈ బాడీ ఆయిల్లో మీరు ఒకవేళ డీప్ నెక్స్ వేసుకోవడం కానీ అలా చేస్తుంటే బాడీ షిమ్మర్ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నా మనకి ఆ షైనీ లుక్ అనేది ఉంటుందన్నమాట. చాలా వేస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దీని ఫ్రేగ్రెన్స్ ఎంత స్వీట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అనమాట. ప్లమ్ వాళ్ళ రేంజ్లో నుంచి వెనిలా వైబ్స్ అనేది ఎంత స్వీట్గా ఉంటుందంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ రేంజ్లో నుంచి ఆల్మోస్ట్ నేను అన్ని ప్రోడక్ట్స్ని యూజ్ చేశాను, ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో. ఇది బాడీ ఆయిల్ నుంచి ట్రై చేయాలని అనుకుంటున్నారంటే దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ 300 అలా ఉంటుంది. సో 300కి ఇంత ఆయిల్ వస్తుంది. మనం జస్ట్ 2 to 3 drops తీసుకున్నామంటే మంచిగా హైడ్రేట్ చేస్తుంది. మనం ఏమి ఎక్కువ బాడీ లోషన్ తీసుకున్నంత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో కొంచెం క్వాంటిటీ తీసుకున్నా మనకి హైడ్రేషన్ అనేది బాగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అది. నెక్స్ట్ ఇప్పుడు మనం బాడీ లోషన్స్ గురించి మాట్లాడుకుందాం. అఫోర్డబుల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నా ఫేవరెట్ వచ్చేసి హిమాలయ కోకో బటర్ ఇంటెన్సివ్ బాడీ లోషన్ అనమాట. ఇదేంటంటే మనకి ఎక్కువ థిక్గా ఉండదు అనమాట, ఈ క్రీమీ కన్సిస్టెన్సీ ఈజీగా మన స్కిన్ లోకి బ్లెండ్ అయిపోతుంది. అండ్ దీని నుంచి ఒక చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది, బట్ ఈ ఫ్రేగ్రెన్స్ అనేది లాంగ్ లాస్టింగ్ అస్సలు ఉండదు. ఫ్రేగ్రెన్స్ ఏంటంటే మనం అప్లై చేసుకున్నంత సేపు వరకే వస్తుంది, కానీ మళ్ళీ రావాలి అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 330 రూపీస్కి వస్తుంది. నార్మల్గా మనకి ఎలాగో సేల్స్ ఉంటాయి కాబట్టి ఒక 200 కానీ 199 కానీ అలా వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ అఫోర్డబుల్ రేంజ్లో నుంచి ఏదైనా ఒక మంచి బాడీ లోషన్ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే దీన్ని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాండ్స్ నుంచి పింక్ కలర్ ఈ బాడీ లోషన్ ఉంది కదా, నేను ఇది టీనేజ్లో బాగా యూజ్ చేసేదాన్ని. బట్ అందులో నుంచి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అది కొంచెం సేపు అయిన తర్వాత ఆయిలీగా అయిపోవడం కానీ గ్రీజీగా అయిపోవడం కానీ జరుగుతూ ఉండేది. సో దాన్ని నేను స్కిప్ చేసి దీనికి షిఫ్ట్ అయ్యాను అనమాట. అప్పటి నుంచి నేను ఈ ప్రోడక్ట్నే యూజ్ చేసేదాన్ని.
సో మీరు ఒకవేళ ఎక్కువ డ్రై అయిపోతుంది మీ స్కిన్ అంటే మీరు కావాలంటే దాన్ని ట్రై చేయొచ్చు. బట్ అందులో నుంచి ఫ్రేగ్రెన్స్ మనకి కొంచెం లైట్‌గా వస్తూ ఉంటుంది. మనకి ఇలా చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ రావడం కానీ అలా ఏముండదు. కొంచెం సాఫ్ట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ అలా ఆయిలీనెస్ ఉన్న ఏం ప్రాబ్లమ్ లేదు. అఫోర్డబుల్ రేంజ్ నుంచి ట్రై చేయాలని అనుకుంటున్నానంటే ఆ ప్రోడక్ట్‌ని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నివియా కోకో నరిష్ అని ఒక బాడీ లోషన్ ఉంది. అది కూడా మనకి చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో స్వీట్ ఫ్రేగ్రెన్స్ వస్తూ అది కూడా బాగుంటుంది. దాంట్లో నుంచి ఎలాంటి డ్రాబ్యాక్స్ అనేది ఉండదు. మంచిగా స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, నరిష్ చేస్తుంది, స్కిన్ బాగా డీప్ హైడ్రేషన్ కూడా జరుగుతుందన్నమాట. సో మీరు కావాలంటే ఆ నివియా కోకో నరిష్ని తీసుకోవచ్చు. అలానే వాజ్లిన్ నుంచి కోకో గ్లో కూడా ఉందన్నమాట. సో అది కూడా మనకి అఫోర్డబుల్ రేంజ్ కిందకే వస్తుంది. అందులో నుంచి కూడా మనకి సాఫ్ట్ చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా బాగా హైడ్రేట్ చేస్తుంది. నా ఫేవరెట్ అనమాట ఇది. అఫోర్డబుల్ రేంజ్ నుంచి నా రికమెండేషన్స్ హిమాలయ, పాండ్స్, వాజ్లిన్ అండ్ నివియా. సో ఈ ప్రోడక్ట్స్ నుంచి మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్ని. నాకు పర్సనల్గా ఏంటంటే చాక్లెట్ కానీ స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి. సో నేను మోస్ట్లీ ఇలాంటి ఫ్రేగ్రెన్స్ వచ్చే బాడీ లోషన్స్ కానీ బాడీ వాషెస్ కానీ ట్రై చేస్తూ ఉంటాను. సో ప్లమ్ వల్ల వెనిలా వైబ్స్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ ట్రై చేశానని చెప్పి బాడీ వాష్ని ట్రై చేశాను, బాడీ ఆయిల్ని ట్రై చేశాను, ఇప్పుడు బాడీ బటర్ని కూడా తీసుకున్నాను అనమాట. దీని ఫ్రేగ్రెన్స్ నాకేం అంతగా నచ్చలేదు. మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇంత హైడ్రేటింగ్ గా లేదు అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా అంతగా నాకు నచ్చలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ లోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫాక్స్టైల్ వాళ్ళవి. ఇంతకు ముందు మనం బాడీ వాషెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బాడీ లోషన్ లో కూడా నాకు ఆక్వా స్ప్లంజే బాగా నచ్చింది అనమాట. దీని ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందంటే ఒక స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనమాట. నేను ఎప్పుడు ఇలాంటి ఫ్రేగ్రెన్స్ చూడలేదు. చాలా స్వీట్‌గా ఉంటుంది. ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందనమాట. ఇది మనం అప్లై చేసుకున్న వెంటనే బాడీలోకి ఒక మంచి ప్లెజెంట్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. అండ్ కమింగ్ టు ద కన్సిస్టెన్సీ ఇది కొంచెం థిక్‌గా ఉంటుందనమాట. మనం బ్లెండ్ చేసుకుంటూ ఉంటే థిన్ అవుతుంది. హైడ్రేషన్ విషయంకొస్తే 100 ఔట్ ఆఫ్ 100 ఇస్తాను నేను. చాలా హైడ్రేట్ చేస్తుంది. నేను నైట్ టైమ్స్ అప్లై చేసుకొని పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఒకవేళ నా స్కిన్ డ్రైగా ఉంటే అది చాలా మంచిగా హీల్ చేసి డీప్ హైడ్రేషన్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో నేనైతే ఇది హైలీ రికమెండ్ చేస్తాను. ఈ ప్రొడక్ట్స్ నుంచి ఏది స్పాన్సర్డ్ అయితే కాదు. నేను పర్సనల్‌గా అన్ని ట్రై చేసి నాకు నచ్చిన ప్రొడక్ట్స్‌ని చెప్తున్నాను. మీకు ఒకవేళ ఏదైనా బ్రాండ్స్ నుంచి కూపన్ కోడ్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తున్నాను. మీరు వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసిన తర్వాత కార్ట్స్‌లో అక్కడ కూపన్ కోడ్ ఉంటుంది కదా. సో ఆ కోడ్ దగ్గర నా కోడ్‌ని యాడ్ చేశారంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. మీ మనీనే సేవ్ అవుతుందని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ పవర్ గురించి మాట్లాడుకుంటే సో దీని ఫ్రేగ్రెన్స్ కూడా నాకేం పెద్దగా అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. నేను చెప్పాను కదా ఫ్లవర్ ఉంటే చాలా మంచిగా ఫ్లవరీగా ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ అంత ఫ్రేగ్రెన్స్ అయితే లేదు కానీ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. మీకు హెవీ ఫ్రేగ్రెన్సెస్ నచ్చవు బాడీ లోషన్స్‌లో అంటే మీరు కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. బాగుంటుంది. ఇది కూడా అంతే మనకి బాడీ లోషన్ బాగా హైడ్రేట్ చేస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 200 ml వస్తుంది కాబట్టి చాలా రోజులే వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ బాడీ లోషన్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ అయిపిచ్చేసాను. సో ఇంకో ప్రోడక్ట్ పైన పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇక్కడి వరకు ఉందంతే. మిగతా ప్రోడక్ట్ అంతా నేను అయిపిచ్చేసాను. అంత బాగుంటుంది. విష్ కేర్ నుంచి ఏహెచ్ఏ బీహెచ్ఏ బాడీ లోషన్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ నుంచి కూడా మనకి ఒక స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. బాడీ లోషన్ ఏంటంటే ఎప్పుడైనా నా స్కిన్ బాగా ట్యాన్ అయిపోయి లేదా మీకు స్ట్రాబెర్రీ లెగ్స్ వచ్చాయనుకో షేవ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని అప్లై చేసుకుంటాను. స్కిన్ని చాలా సూత్ చేస్తుందనమాట. చాలా బాగుంటుంది హైడ్రేటింగ్ అండ్ చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మన స్కిన్ పైన మైల్డ్గా ఎక్స్ఫోలియేషన్ అనేది చేస్తుంది. సో దట్ మన స్కిన్ అనేది బ్రైట్ కూడా అవుతుందన్నమాట. సో మీరు అలాంటి బాడీ లోషన్ కోసం వెతుకుతున్నారంటే దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ నాకు కమెంట్స్లో ఎవరో అడిగారు విష్ కేర్ వల్ల ఏహెచ్ఏ బీహెచ్ఏ బాడీ లోషన్ డైలీ అప్లై చేసుకోవచ్చు అని. అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ నుంచి బాడీ లవింగ్ వెనిలా క్యారమెల్ బాడీ లోషన్ ఉంది. సో దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకి బాడీ వాష్ ఎలా ఉంటుందో బాడీ లోషన్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఈ బాడీ లోషన్ మనకి అవార్డ్ కూడా విన్ అయింది. సో చాలా బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ 400కి ఒక పెద్ద బాటిలే వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఆ పెద్ద బాటిల్ పైన ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో నా మోస్ట్ ఫేవరెట్ బాడీ లోషన్లో ఇది ఒకటి అనమాట. అండ్ లాస్ట్ రికమెండేషన్ బాడీ లోషన్స్ నుంచి ఇది కొంచెం మనకి హై ఎండ్లో వస్తుంది అనమాట. బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి షాంపెయిన్ టోస్ట్ తీసుకున్నాను. దీని ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ చాలా స్వీట్గా ఉండడం కానీ మీరు డిస్టెన్స్లో ఉండి ఈ బాడీ లోషన్ అప్లై చేసుకున్నా మీకు ఎక్కడో ఉన్న ఈ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుందన్నమాట. అంత ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఇందులో. అంటే మరీ మనకి హెడేక్ వచ్చేంత ఫ్రేగ్రెన్స్ అయితే ఉండదు కానీ
చాలా స్వీట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అండ్ నాకైతే ఇది ఫేవరెట్ అనమాట. సో ఇది మనం పెట్టే మనీకి వర్త్ అని చెప్తాను. అండ్ హైడ్రేషన్ విషయంకి వస్తే హైడ్రేటింగ్గా కూడా బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది. అండ్ ప్యాకేజింగ్ విషయంకి వస్తే ప్యాకేజింగ్ కూడా చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ అయితే ఇచ్చారు. సో బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి ఏదైనా బాడీ లోషన్ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే ఈ చాంపియన్ టోస్ట్ ట్రై చేయండి. స్వీట్ ఫ్రేగ్రెన్స్ వస్తూ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ వస్తూ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. సో ఫస్ట్ నా ఫేవరెట్ బాడీ లోషన్ వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి చాంపియన్ టోస్ట్. సెకండ్ ఫేవరెట్ వచ్చేసి ఈ క్యారమెల్ బాడీ లోషన్ అనమాట. థర్డ్ ఫేవరెట్ వచ్చేసి ఫాక్స్టైల్ వల్ల ఈ బాడీ లోషన్ చాలా బాగుంటుంది. సో టాప్ 3లో ఈ 3 ఉంటాయన్నమాట. ఒకవేళ ఎక్స్ఫోలియేషన్ నాకు కావాలి అని అనుకున్నానంటే ఈ బాడీ లోషన్ని యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ బాడీ వాషెస్లో నా టాప్ పిక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ వల్ల బాడీ వాష్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి క్యారమెల్ పాప్కార్న్ ప్లమ్ నుంచి చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి నైకా వాళ్ళ ఈ బాడీ లోషన్. ఇది కూడా మనకి మంచిగా ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. సో నా టాప్ పిక్స్ లో నుంచి మీరు ట్రై చేసినా మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. లింక్స్ కావాలంటే అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి ఉంటాను. అండ్ చాలా మంది ఈ వీడియో చేయమని కూడా అడిగారు. వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వింటర్ సీజన్ ఎలాగో వస్తుంది కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీకు ఒకవేళ హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.